తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వస్తున్న ప్రతి ప్రభుత్వం కూడాను రాధా రంగా గారి పేర్లు వాడుకుంటుంది, ఎలక్షన్స్ వరకు పరిచయం చేస్తుందంటూ చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడికి ముందు కూడా సాయి శక్తిలో మా సపోర్ట్ చేసాము, అందుకే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిందంటూ ఆంధ్ర తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షులు మొత్తం వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా రెండు స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా రంగా గారి పేరు ఖచ్చితంగా ఒక జిల్లాకి పెట్టాలి. దీనికి సంబంధించి మేము ఎన్నో ఎందరికో వినతులు ఇచ్చాం కానీ ఫలితం కనిపించట్లేదు. బట్ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా మా చిరకాల కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి, లేకపోతే వేరేలా ఉంటుందంటే కూడా చెప్పే పరిస్థితి. అంటే ఇలాంటి స్టేట్మెంట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అల్టిమేట్గా ఇస్తున్నట్టే మీరు చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే నెక్స్ట్ అసెంబ్లీకి సంబంధించిన సెషన్స్లోనే రావాలంటున్నారు. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ ఒకటే అండి, మాకు రంగా గారి పేరుని ఒక జిల్లాకు పెట్టాలి. ఎందుకంటే ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా అంత పెద్ద ఒక వ్యవస్థలాగా తయారైన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి అయిన అలాంటి మహానుభావుడి పేరుని గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేయడం జరుగుతుంది ఒక జిల్లాకి పెట్టాలని. పెట్టకపోవటం వలన గత గవర్నమెంట్కి మనం బుద్ధి చెప్పడం జరిగింది. ఎందుకంటే రంగా గారి అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారు. అన్ని కులాలు కలిసి రంగా గారి అభిమానులు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీని బాయ్కౌట్ చేసి 2024లో ఉమ్మడి ప్రభుత్వానికి మేము అందరం సపోర్ట్ చేసి మా అందరి శాయశక్తుల ప్రయత్నించి ఆ రోజున గవర్నమెంట్ని తీసుకురావడానికి మా వంతు సహాయ సహకారాలు మేము అందించడం జరిగింది. రాధా గారికి కూడా పదవులు ఇవ్వట్లేదు, ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని కూడా చాలా మంది మాట్లాడుతూ మీరేంటి? నేను వచ్చిన 2 months నుంచి అదే డిమాండ్. నేను ఏ రంగా గారి దగ్గర ఆవిష్కరణకి వెళ్ళినా చెప్పేది అదే. కూటమి ప్రభుత్వం రంగా గారి కుటుంబాన్ని విస్మరించకూడదు, రంగా గారి అబ్బాయికి సముచిత స్థానం కల్పించాలి, ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వాలి అని గత చాలాసార్లు, ఇప్పటికీ అధికారంలోకి వచ్చాక ఒక 10 సార్లన్నా నేను మీడియా ముందుగానే విగ్రహ ఆవిష్కరణలో చెప్పడం జరిగింది. అతి త్వరగా రంగా గారి అబ్బాయికి కూడా, ఎందుకనంటే ఆయన సౌమ్యుడు, ఎందుకనంటే గత ఎన్నికల ప్రచారంలో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అనడం జరిగింది ఆయన సమక్షంలోనే. రాధాబాబు గారు ఏది అడగరు, రంగా గారు వారసత్వాన్ని పునిగిపుచ్చుకున్నారు, రంగా గారు కూడా అలాగే ఉండేవాళ్ళు. కాబట్టి రాధాబాబుకు సముచిత స్థానం మేము గవర్నమెంట్ రాగానే కల్పిస్తానని చెప్పి ఇవాళ 15 నెలలు అవుతున్నా ఆయనకి పదవి పోవటం అనేది రంగా గారి అభిమానులు చాలా బాధ, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా రాధాబాబు విషయంలో అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు సైతం కూడా మా మనిషి అని దగ్గర చేసుకున్న పరిస్థితి. కానీ చెప్పుదానికి చూస్తున్న దానికి వాస్తవాలు కనిపిస్తుంది. వాస్తవ విరుద్ధంగానే కనిపిస్తుంది మీరందరూ అన్నట్టు, ఓకే. కానీ ఇంకో 2-3 నెలలు కాకపోతే రంగా గారి వర్ధంతి డిసెంబర్లో ఉంది. అప్పటి వరకు రంగా గారి అభిమానులు జిల్లా పేరు గురించి కానీ రంగా గారి తనయుడు రాధాబాబు గారి పదవి గురించి కానీ అందరూ వెయిట్ చేస్తారు. ఇలా ఆగ్రహ ఆవేశాలకి గురి కాకుండా రాధాబాబు గారికి సముచిత స్థానం కల్పించి అలాగే ఒక జిల్లాకి రంగా గారి పేరు పెడితే ప్రభుత్వం ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇలాగ ప్రెస్ మీట్ ఎప్పుడు మీరు చూసుండ్రు, ఎవరైనా డిమాండ్లు చేస్తే మాకు ఇది కావాలని డిమాండ్ చేస్తే ఏ నిరాదీక్షలో లేకపోతే ధర్నాలో రాస్తారు చేస్తారు. మేము ఈ ప్రెస్ మీడియా ద్వారా ఎందుకు చెప్పాలనుకుంటున్నామంటే, మేము రంగా గారు ఎలాగా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉన్నారు, అలాగే అలా తనయుడు రాధాబాబు గారు ప్రజలను ఇబ్బంది పెట్టే పనుల కార్యక్రమాలు ఎలా చేయరు, అలాగే ఈ రాధారంగా గారి అభిమానులు అలాగే చారిటబుల్ ట్రస్ట్ కూడా అలాగే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకుండా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లోనే ఏదో ఒక క్లారిటీ రావాలని భావిస్తున్నారు. మా కార్యాచరణ రాష్ట్రం అంతా కాకుండా ప్రపంచ అంతా ఒత్తిడి తీసుకొస్తారండి దీని మీద. మన గవర్నమెంట్ మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాధారంగా గారి అభిమానులందరూ ఒత్తిడి తీసుకొస్తాం. ఎందుకంటే తప్పకుండా పెడతారని ఆశ ఉంది. పెట్టినప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడానికి నేరుగా చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడా. మీకు కావాలంటే విజువల్స్ ఇస్తా, వీడియోలో మీరు చూసుకోండి. రంగా గారితో ఒక జిల్లాకి పేరు పెట్టాలని నేను కోరడం జరిగింది. ఇదే మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడలేదు. అప్పుడు సోము వీర్రాజు గారు అధ్యక్షుడు ఉన్నారు, సోము వీర్రాజు గారితో మాట్లాడాను. అలాగే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు అప్పుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడి కింద, అప్పుడు ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది మా దృష్టిలో ఉంది, మేము తప్పకుండా పెడతా ఉన్నారు.
అన్న తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు భుజం కొట్టి మీకు ఎందుకు నేను పెడతానమ్మా అని హామీ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అమ్మ చెప్పండి, అంటే గతంలో చూస్తున్నాం ఊరు వాడంతా కూడాను పర్మిషన్ వచ్చి పెట్టుకునేవాడు. వీడియో చూడండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కలగట్లేదు సార్. ఇప్పుడు మరి పెడదామని ముందుకు వచ్చిన దాతల్ని కూడా అభిమానులు కూడా ఆపుతున్నారు. దీన్ని బట్టి కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని మేము ప్రభుత్వానికి చెప్తున్నాం సార్. సో మొత్తంగా చూస్తున్నాం ఒక అల్టిమేటం అని చెప్పొచ్చు. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక జిల్లాకి రాధా గారి పేరు పెట్టాలి అంటూ చెప్తున్న పరిస్థితి. ఇప్పటివరకు మేము ప్రెస్ మీట్ పెట్టి ఇదే బహిర్గతం చేస్తున్నాం. మరి దాని తర్వాత వాళ్ళు స్పందించిన దాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుందని చెప్తున్న పరిస్థితి రాజమండ్రి కేంద్రంగా కనిపిస్తుంది. గణేష్